UPS full form, uninterruptible power supply. ఇది విద్యుత్ అంతరాయాల సమయంలో పరికరాలకు బాక పవర్ అందించడానికి ఉపయోగస్తారు. ఇది ఏసీ మెయిన్ సప్లై లేనప్పుడు బ్యాటరీ ద్వారా తక్షణం విద్యుత్ సరఫరా అందిస్తుంది. యూపీఎస్ పని విధానం నార్మల్గా మీ కంప్యూటర్, రౌటర్ లేదా ఇతర అవసరమైన పరికరాలు మెయిన్ పవర్ ద్వారా పనిచేస్తాయి. పవర్ కట్ అయినప్పుడు యూపీఎస్లోని బ్యాటరీ ఇన్వర్టర్ ద్వారా ఏసీ పవర్గా మారుస్తుంది. యూపీఎస్ ముఖ్య భాగాలు రెక్టిఫైయర్, బ్యాటరీ ఛార్జర్ ఏసీను డీసీగా మార్చి బ్యాటరీకి ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీ బాంక్ బ్యాకప్ కొరకు ఎనర్జీ నిల్వ. ఇన్వర్టర్ బ్యాటరీ నుండి వచ్చిన డీసీను మళ్లీ ఏసీగా మార్చి పరికరాలకు ఇస్తుంది. స్టాటిక్ స్విచ్ పవర్ మార్పులు తక్షణమే అందించేందుకు స్వయంచాలక స్విచ్చింగ్ కోసం. యూపీఎస్లోని ప్రధాన రకాలు ఆఫ్లైన్ స్టాండ్ బై ఆప్స్ మెయిన్ పవర్ పనిచేస్తే దానినుంచే సరఫరా, పవర్ పోతే బ్యాటరీ నుండి ఇన్వర్టర్ ద్వారా శక్తి అందుతుంది. కొంత చిన్న డిలే ఉంటుంది. ఆన్లైన్ ఆప్స్ అన్ని సమయాల్లో ఇన్వర్టర్ ద్వారా శక్తి అందుతుంది. బ్యాటరీ కంటిన్యూయస్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. పవర్ కట్ అయిన వెంటనే బ్యాటరీతో అన్ఇంటరప్టెడ్ సప్లై వస్తుంది. లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ రెండింటి కలయిక స్మాల్ కమర్షియల్ అవసరాలకు వాడుతారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్ కేవలం బ్యాకప్ కాదు, ఇది పవర్ క్వాలిటీను మెరుగుపరిచే, పరికరాలను రక్షించే కీలకమైన వ్యవస్థ. సమయం ఆధారంగా బ్యాకప్ సామర్థ్యం మారుతుంది. ఉదాహరణకి స్మాల్ యూపీఎస్కు 15 నుంచి 20 వరకు నిమిషాలు, పెద్దవి గంటల వరకు ఇవ్వవచ్చు.